ఈ స్పామ్ కాల్స్ని ఎక్కువ మనకు ఈ లోన్స్ ఆ లోన్స్ అని చెప్పి ఇట్లాంటివి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మార్కెటింగ్ రిలేటెడ్ వస్తుంటాయి. వీటిని అవాయిడ్ చేయాలంటే ఎట్లా మేజర్? అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే డోంట్ డిస్టర్బ్ అని కొన్ని అంటే టెలికాం వాళ్ళే పెట్టేది. ఇప్పుడు వాళ్ళు పెట్టట్లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా బిజినెసే కదా. వాడికి ఒక 100 మెసేజ్లు వాడి కంపెనీ ద్వారా పోతే వాడికి 100 మెసేజ్ల డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా చేయట్లేదు. మనకేం ఆప్షన్ ఉందంటే మనము రిపోర్ట్ చేసుకోవచ్చు. రిపోర్ట్లో స్పామ్ అని రిపోర్ట్ చేస్తే ఒక 10 మంది రిపోర్ట్ చేస్తే ఎవరికి కాల్ చేసినా స్పామ్ అని పడుతుంది. సో ఎవరు దాన్ని అటెండ్ చేయకుండా ఉంటారు. ఇంకోటి మనకు చాలా మెయిల్స్ వస్తాయి. మన మెయిల్ ఐడి ఓపెన్ చేసుకుంటే మనకు నిజంగా మన ఫ్రెండో మనకు అవసరం ఉండే 10 మెయిల్స్ వస్తే సంబంధం లేని 90 మెయిల్స్ వస్తాయి. అది ఏ మెయిల్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. అసలు వాడు ఎవడో కూడా దానికి తెలియదు. ఏదో కంపెనీ నుంచి మెయిల్ వస్తుంది. ఇలాంటి వాటి ఏం చేస్తారంటే గూగుల్ వాడంటే మనకు ఇవన్నీ ఎందుకు వస్తుందంటే ఫ్రీగా వాడుతున్నాం కాబట్టి. అవును. ఇప్పుడు గూగుల్ వాడు మెయిల్ ఐడి ఫ్రీగా ఇస్తున్నప్పుడు మరి వాడికి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? వాడు ప్రైవేట్ వాడికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాల్సిందే కదా. బిజినెస్ యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయంటే మన యూట్యూబ్ చూడడానికి నువ్వు డబ్బులు కడుతున్నావు. ఫ్రీగా వాడినప్పుడు వాడిని డబ్బులు రావాలి కాబట్టి థర్డ్ పార్టీ నుంచి చేస్తారు. ఇలాంటి మెయిల్స్ ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏంటంటే దాన్ని ఎట్లా అంటే దాన్ని ఓపెన్ చేసినాక మొత్తం మెయిల్ కిందకి స్క్రోల్ చేస్తే కింద అన్సబ్స్క్రైబ్ అని ఉంటుంది. ప్రతి మెయిల్ మీకు వచ్చినప్పుడు దాన్ని అన్సబ్స్క్రైబ్ ఒకసారి నొక్కితే ఆ యొక్క మెయిల్ నెక్స్ట్ నుంచి ఆ కంపెనీ నుంచి మెయిల్స్ రాకుండా ఉంటాయి. దాని ద్వారా కొంచెం మనం సేఫ్ కావడం. ప్రతిదానికి అన్సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటే దాన్ని చేసుకుంటే సరిపోతుంది. ఓకే. మేజర్గా పిల్లలకు సంబంధించి ఈ మొబైల్స్ కానీ టెక్నాలజీ కానీ సిస్టమ్స్కి ఎట్లా దూరం ఉంచాలి? ఈ ఆన్లైన్ ఇంటర్నెట్ గిట్లా వాళ్ళకు సంబంధించిన జాగ్రత్తలు ఒక్కసారి. ఇప్పుడు మనం పిల్లలకి దూరం ఉంచాలని నేను ఒక 4 మాటలు చెప్పొచ్చు. ముందు మా ఇంట్లో పిల్లోడు ఆగాడు కదా ఫోన్ చూడకుండా. అంటే వాడు కొద్దిసేపు వేయడమే మనకి ఫోన్ ఇచ్చేస్తున్నాం. పిల్లలకు కూడా ఫోన్ మనం యాక్సెస్ ఇస్తున్నాం. అయితే దీంట్లో చేయాల్సింది ఏంటంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ పెడితే అంటే చైల్డ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే వచ్చేట్లుగా పెట్టుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూస్తున్నారు అనుకోండి, కిడ్స్ యూట్యూబ్ అనే ఛానల్ ఉంటుంది. కిడ్స్ యూట్యూబ్లోకి వెళ్తే ఓన్లీ పిల్లలకు సంబంధించిన వస్తాయి. మనకు వీడియోస్ కంటే కూడా మనం చూసే కంటెంట్ కంటే అడ్వర్టైజ్మెంట్స్ చాలా డేంజరస్ ఉంటాయి. కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అంటే పిల్లలు చూడకుండా అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తున్నాయి. సో మీ ఇంట్లో పిల్లలు ఉంటే యూట్యూబ్ చూస్తున్నారంటే వాళ్ళకి రెగ్యులర్ యూట్యూబ్ కాకుండా కిడ్స్ యూట్యూబ్లో చూపిస్తే దాంట్లో యాడ్స్ రావు. ఒకవేళ వచ్చినా కూడా పిల్లలకు సంబంధించిన యాడ్స్ వస్తాయి. అబ్సీన్ కంటెంట్ ఉండే యాడ్స్ కానీ ఇబ్బంది పెట్టే యాడ్స్ రావు. ఇంకోటి మన పిల్లలు ఏం చేస్తారు అప్పుడప్పుడు మన ఫోన్ యొక్క బ్రౌజ్ హిస్టరీని చెక్ చేసుకోవాలి. వీళ్ళు ఏ వెబ్సైట్లోకి వెళ్తున్నారు, వీళ్ళు ఏం చూస్తున్నారు, బ్రౌజ్ హిస్టరీని చెక్ చేస్తే కొంచెం కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ వాళ్ళని అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా పిల్లలు ఫోన్ వాడితే హాల్లో వాడుకుంటే బెస్ట్. అంటే వాళ్ళు ప్రైవేట్గా పడుకునే ముందు ఫోన్ వాడుతున్నారంటే వాళ్ళు ఎంతసేపు చూస్తారో మనం జడ్జ్ చేయలేము. వాళ్ళు ఏం చూస్తారో కూడా జడ్జ్ చేయలేము. ఎందుకంటే తప్పు చేసే దానికి ఎప్పుడు స్కోప్ ఉంటుందంటే మనం ఎవరు చూడనప్పుడే తప్పు చేసే అవకాశం ఉంటుంది. నలుగురు చూస్తుంటే ఎవరు చూడరు. కొంచెం తప్పు చేయం. మనం ఒక రోడ్లో వెళ్తున్నాం, ఆడొక 100 రూపాయల నోటు పడిపోయింది అనుకోండి. చాలామంది ఉంటే ఎవరు తీసుకోవాలి, మనం వంగి తీసుకునేది ఎవరో చూసుకుంటాం. అది ఎవరు లేకపోతే పక్కా తీసుకుంటాం. రీజన్ ఏంటంటే ఎవరు చూడట్లేనప్పుడు మనం కొంచెం తప్పు చేయడానికి ఆలోచించడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనం సీక్రెట్గా రూమ్లో కూర్చున్నాం, మన పక్కన ఎవరు లేరంటే ఏదైనా చూడొచ్చు. అదే నలుగురు మధ్య ఉంటే పాటలే వింటావు. అది సీక్రెట్ ఉన్నప్పుడు నువ్వు ఏం వింటావో తెలియదు. కాబట్టి కొంచెం అంటే ప్రైవేట్గా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ యొక్క ఫోన్ బ్రౌజర్స్ని క్రాస్ చెక్ చేస్తే మనం సేఫ్ కావడానికి స్కోప్ ఉంటుంది.